మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. కాగా మెస్సీ రాహుల్ గాంధీ కలిసి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్ లోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. I can't believe he's coming to the city. Obviously, we had to come here to try and see him. I'm from Pune. I work here in Hyderabad. I can't believe he's coming here. మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. పూర్తి సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ. లక్ష్మీదుర్గ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ చేరుకున్నాడు. ఇక్కడి నుంచి మరికొద్ది సేపట్లో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో గ్రీన్ ఛానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు ప్రస్తుతం మెస్సీ అయితే బయలుదేరాడు. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూసుకోవచ్చు విజువల్స్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ప్రస్తుతం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రస్తుతం మెస్సీ మనకి కొంతమంది సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సెక్యూరిటీ మోహరించి ప్రస్తుతం మెస్సీని అయితే తీసుకువెళ్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అభిమానులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పెద్ద మొత్తంలో చేరుకున్నారు, భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళంతటినీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు మెస్సీ అయితే బయలుదేరాడు. అక్కడ ఫలక్నుమా ప్యాలెస్ వద్ద కొంతమంది ప్రత్యేక అభిమానులతో కలిసి అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 100 మంది వ్యక్తులతో మెస్సీ ఫోటోలు అయితే తీయించుకోబోతున్నారు. అక్కడ ఫోటోకి అయితే అవకాశం ఇవ్వబోతున్నాడు. మనం చూసుకోవచ్చు మెస్సీ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు బయలుదేరాడు. అయితే మెస్సీని చూడడం కోసం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటు అలాగే ఎయిర్పోర్ట్ కు పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో మెస్సీ అభిమానులు అయితే చేరుకున్నారు. అయితే వాళ్ళకి కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెస్సీని కలవడం కోసం వాళ్ళంతా ఎదురు చూశారు. అయినప్పటికీ వాళ్ళంతా కూడా దూరం నుంచి మాత్రమే చూసినట్లుగా కూడా తెలిసింది. పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మెస్సీ పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే షెడ్యూల్కి అనుకున్న దానికంటే చాలా లేట్ అయిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 4 గంటలకు మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంది. కానీ సుమారుగా 1 గంట సమయం ఆలస్యంతో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కి అయితే చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే అంటే ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు అలాగే అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకు సో ఈ రూట్ అంతా కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. సో ఆ రూట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ను కూడా ఎక్కడికక్కడ నియంత్రించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకు భారీగా ఫుట్బాల్ ప్లేయర్స్ చేరుకున్నారు. అలాగే మెస్సీ అభిమానులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ను చూద్దాము అలాగే మెస్సీని చూద్దామా అన్న ఇంట్రెస్ట్తో ఇప్పటికే స్టేడియానికి వందలాదిగా ప్రేక్షకులు చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్కు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ సో ముగ్గురు ఉండబోతున్నారు. కాబట్టి పోలీసులు సుమారుగా 3500 మంది భద్రతా సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే 450 సీసీ కెమెరాలతో ఒక మినీ కమాండ్ కంట్రోల్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. వీటితో పాటుగా షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వెళ్లే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను కూడా పోలీసులు ఇప్పటికే కేటాయించారు. ఆ కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తి జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మెస్సీని కలవడం కోసం అటు ఫలక్నుమా ప్యాలెస్ వద్ద కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే ఖచ్చితంగా ఎవరికైతే ముందుగానే పోలీసులు కూడా విజ్ఞప్తి చేశారు, ఎవరికైతే ముందుగా వాళ్ళకి పాసులు కేటాయించారో వాళ్ళకి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారంతా కూడా ఖచ్చితంగా ప్యాలెస్ బయట ఉండాల్సి ఉంటుంది. అలాగే ఉప్పల్ స్టేడియంలో కూడా ఎవరికైతే పాసులు ఉన్నాయో అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తాము, మిగిలిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పంపించే ప్రసక్తి లేదంటే కూడా పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే జారీ చేశారు. మరోవైపు కలకత్తాలో చోటు చేసుకున్న ఘటనతో
తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కలకత్తాలో సుమారుగా ప్రేక్షకులంతా కూడా అటు ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు, లేదంటే ఫుట్బాల్ మెస్సీ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా మెస్సీని చూడడం కోసం సుమారుగా 2011 తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్క టికెట్ని తాము 5,000 నుంచి 12,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ కేవలం 10 నిమిషాలు ఉండి వెంటనే వెనుదిరిగారు. అలాగే స్టేడియంలో కూడా మ్యాచ్ ఆడలేదంటూ కూడా అక్కడ ఉన్న ప్రేక్షకులతో కావచ్చు, అలాగే మెస్సీ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు.